హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను సోలార్ ప్యానల్ బిగించాను. 3K సోలార్ బిగించాను. నాకు మినిమం ఒక 1000 రూపాయలు, 1200, 1500 లోపు నా ఇంటికి కాల్పు కరెంటు బిల్ అనేది వచ్చింది. ఈ మధ్యకాలంలో చాలామంది సోలార్ బిగించావు కదా, డబ్బులు ఎంత కట్టాలి, మేము ఎలా ప్రాసెస్ కావాలి అని చాలామంది అడుగుతున్నారు. ప్రతి అదానీ కానీ, టాటా కానీ, లూమినా కానీ ఏజెంట్లు పుట్టగొడుగులు ఉన్నట్టున్నారు. ఇబ్బంది ఏం లేదు, వాళ్ళని సంప్రదిస్తే ఎవరైనా మీకు నచ్చిన కంపెనీ ప్రశాంతంగా బిగించుకోవచ్చు. మా ఏరియాలో వచ్చేసి 3K సోలారు 2,20,000, 2,00,000 కాడి నుంచి బిగిస్తున్నారు. అంటే ఏరియాని బట్టి బిగిస్తున్నారు. 3K సోలార్ అయితే 1000 రూపాయల పైన, 1000 రూపాయల కరెంటు బిల్లు వచ్చేవాళ్ళు, 1000 రూపాయల పైన వచ్చేవాళ్ళు 3K సోలార్ బిగించుకోవచ్చు. నాకు మినిమం 1500 దాకా వస్తుంది మామూలుగా ఇదివరకు కరెంటు బిల్లు. ఇప్పుడు బ్రహ్మాండంగా రన్నింగ్ అవుతుంది. కాస్ట్ ఎంత అవుతుందని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. మన కాడ క్యాష్ ఉంటే మొత్తం 2,20,000 కానీ, 2,10,000 కానీ వాళ్ళకి అమౌంట్ అనేది కట్టేస్తే మనకి ఒక 2 నెలల్లో సబ్సిడీ కంపల్సరీగా, నెల 15 రోజులు, 2 నెలలలోపు మనకి సబ్సిడీ అమౌంట్ పడతాయి. అదే మన కాడ మినిమం డబ్బులు లేవనుకో సోలార్ బిగించుకోవడానికి బ్యాంకులు లోన్ ఇస్తారు. మన క్రెడిట్ స్కోర్ చూసి బ్యాంకులు అనేవాళ్ళు లోన్ ఇస్తారు. యూనియన్ బ్యాంక్కి, కొన్ని బ్యాంకుల్లో అయితే యూనియన్ బ్యాంక్ అలా అయితే 50 పైసలు వడ్డీ పడే అవకాశం ఉంది. ఇంకా కొన్ని బ్యాంకులు అయితే 90 పైసలు, 80 పైసలు అలా కొన్ని బ్యాంకులను బట్టి వడ్డీ రేట్లు ఉన్నాయి. మీ దగ్గరలో ఉన్న బ్యాంకులు మీరు సంప్రదించి ఏదో ఒక బ్యాంకులో తీసుకోవచ్చు. మొత్తం లోన్ మొత్తం ఒక కాస్ట్, ఒక 3Kకి ఎంత కాస్ట్ అయితే దానికి మొత్తం లోన్ ఇస్తారు. ఎగ్జాంపుల్గా 2,20,000 3K సోలార్ అనుకుందాం. 2,20,000 బ్యాంకు వాళ్ళు లోన్ ఇస్తారు. లోన్ ఇచ్చాక 78,000 సబ్సిడీ పడితే ఆ 78,000 సబ్సిడీ డబ్బులు వాళ్ళు కట్ చేసుకుంటారు బ్యాంకులో. కానీ ముందు మనకి ఇస్తామని చెబుతారు, కానీ కొన్ని బ్యాంక్ మేనేజర్లు ఎవరు కట్ చేసుకుంటారు. మనము ఇంకా 1,20,000, 1,40,000 చిల్లర మన డబ్బులు కట్టాల్సినవి ఉంటాయి కదా. మనం సింపుల్ ప్రతి నెల ఎగ్జాంపుల్ ఒక 2,200 అలా పెట్టుకున్నాం అనుకో, 5-6 సంవత్సరాల్లో మన బాకీ తీరిపోద్ది. ఇంకా లేదు మినిమంగా ఇంటికి ఒక 1000 రూపాయలు కరెంటు బిల్లు అవుతుంది అనుకో, 1000 రూపాయలే ఈఎంఐ పెట్టుకున్నాం అనుకో, ఒక 12 సంవత్సరాలు, 11 సంవత్సరాలు, ఒక సంవత్సరం అటు ఇటు అయితే ఆ బాకీ తీరిపోద్ది. సోలార్ గురించి మనం దానికి ముందే ఎంతో పెట్టుబడి పెట్టాలా అనే భయం మనకు ఉండదు. బ్యాంకులో పెట్టేసామనుకో ప్రశాంతంగా ప్రతి నెల కరెంటు బిల్లు ఎంత వస్తుందో మనకు మినిమం 1,500 వస్తే 1,500 ఈఎంఐ పెట్టుకోండి. 2,000 కరెంటు బిల్లు వస్తే 2,000 పెట్టుకోండి. 1000 రూపాయల కరెంటు బిల్లు వస్తుంది అనుకో 1000 రూపాయలు పెట్టుకోండి. కాబట్టి 11 సంవత్సరాలు, 12 సంవత్సరాల్లో మన బాకీ తీరిపోద్ది 1000 రూపాయలు పెట్టుకుంటే. అదే 2,000, 2,200 అనుకో, ఒక 5 సంవత్సరాలు లేకపోతే ఒక 6 సంవత్సరాలు, అంతకుమించి ఎక్కువేం పడదు. కాకపోతే ఒక మన కాడ ఉండేది అనుకో, ఒక ఉన్నప్పుడు లోన్కి మనం ఎక్స్ట్రా కట్టుకోవచ్చు, బాకీ తీరిపోద్ది, ఇబ్బంది ఏం లేదు. మనమేం ముందే మన చేతుల్లో మనం బయట ఇంట్రెస్ట్కి తెచ్చి కట్టాల్సిన అవసరం సోలార్కి అయితే ఏం లేదు. సోలార్ ప్రతి ఒక్కరు బిగించుకోవచ్చు. 1000 రూపాయల పైన వచ్చేవాళ్ళు మనకు ఇంకా మనం ఎగ్జాంపుల్గా 300 యూనిట్లు, నెలకు అలా 300 యూనిట్లు అలా వస్తుంటుంది సోలార్ ఉత్పత్తి అయింది 3Kకి. మనం మిగిలింది మనం ఒక 150 యూనిట్లు అట్లా వాడుకున్నాం అనుకో, మిగిలిన వాటికి ప్రజెంట్ ₹2.90 ఎంత ఉన్నట్టుంది. ఇంకా పూర్తిగా నాకు కూడా మనీ పడలేదు. పడ్డాక మీకు ఎంత పడేది ఏందని చెబుతాం. మామూలుగా మన ఫ్రెండ్స్ని వాళ్ళని అడిగితే, ఆ సోలార్కి సంబంధించిన వాళ్ళని అడిగితే ₹2.90 ఆ మధ్యలో పడతాయి అని అన్నారు, ఒకరు అటో ఇటో ఎగ్జాంపుల్గా. కాబట్టి మీకు సోలారు ఇప్పుడు మనం ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే ఇల్లు ఒక 1,00,00,000 రూపాయలు, ఒక 50 లక్షలు, 20 లక్షలు పెట్టి మంచిగా ఇల్లు కట్టించుకుంటున్నాం. కానీ సోలార్ కాడికి వచ్చేసరికి అమ్మో అంత అవుతుంది ఎంత అవుతుందని భయపడి మనం సోలారు బిగించుకోము. ఇక్కడ ప్రతి నెల బిల్లు కట్టడం మేలా
మనం ఇంట్లో ఈ ఇప్పుడు లక్షలు లక్షలు పెట్టి ఇల్లు కడుతున్నాగా, దాంట్లో 1,00,000, 2,00,000, 1,20,000 అనుకుంటే 1,20,000, 1,40,000 అయితే మనకి సరిపోతుంది. వెనకటి కాలం పెద్దవాళ్ళు చెప్పినట్టు బెర్రె కొనుక్కొని తలుగు కొనుక్కోలేదంట వెనకటికి ఒక వ్యక్తి. అట్నే 20,00,000, 30,00,000, 50,00,000, ₹1,00,00,000 పెట్టి కొంతమంది ఇల్లులు కడుతున్నారు. కానీ మనకు మెయిన్ ఉపయోగం ఏంది? ఇప్పుడు ₹1,00,00,000 పెట్టి ఇల్లులు కడుతున్నాం, వాటికి కరెంటు బల్బులు ఎన్ని ఉంటాయి? అవన్నీ ఎలగాలి కదా. దానికి మామూలుగా మనకి సోలార్ లేకపోతే కరెంటు బిల్లు ఎంత వస్తుంటుంది ఆలోచించండి ఒకసారి. అలాగనే మనం కొద్ది బడ్జెట్ తక్కువ అనుకో, ఇంట్లో ఒక వస్తువు బాగా కొన్ని వస్తువులు కాస్ట్లీ పెట్టి కొనుక్కోకుండా కొద్దిగా నార్మల్గా కొనుక్కొని సోలార్ బిగించుకొని అనుకో, ప్రతి నెల మనం కరెంటు బిల్లు సేవ్ అయినట్టే కదా. సోలారు బిగించుకోవచ్చు, ప్రతి ఒక్కరికి ఉపయోగమే. దానివల్ల అయితే నష్టం అయితే ఏమి లేదు ప్రజెంట్. ఇంకా మీకు మంచిది ఏంటంటే సోలార్ ఇంటిపైన బిగించడం వల్ల పిడుగులు పడకుండా మీకు ఒక నిప్పలు అనేది బిగిస్తారు, ఒక రాడ్ అనేది పిడుగులు పడకుండా పిడుగులు పడే లాక్కునే రాడ్ కూడా బిగిస్తారు. దానివల్ల మీకు ఇంకా బెనిఫిట్ కూడా ఉంటుంది. సోలార్ వల్ల ఉపయోగమే. వీలైనంత వరకు సోలార్ బిగించుకోండి, ఏమి నష్టమేం లేదు. తక్కువ మీరు కరెంటు బిల్లు వచ్చేంత తక్కువ ఈఎంఐ పెట్టుకోండి, నిదానంగా అదే తీరుద్ది. డబ్బులు ఉంటే క్యాష్ కట్టి బిగించుకోండి, ఇబ్బంది ఏం లేదు. సోలార్ మటుకు బిగించుకోవటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి.